అందరూ కూడా కొట్టుకునేలాగా చేసి షేక్ హసీనాని భయస్థురాన్ని చేసి రాజీనామా చేసి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పి తను పారిపోయి మన భారతదేశానికి వచ్చింది. నిజంగా పారిపోయేది ఉంటే తను అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ వేరే దేశాలు రానిస్తారా? రానియరు. ఇప్పుడు ఏమైంది? షేక్ హసీనాని కాపాడేది ఎవరు? భారతదేశం కాపాడుతుంది. ఎందుకంటే తను వచ్చి దాక్కుంది భారతదేశంలో. సో భారతదేశం కాపాడుతుందన్న ఒక కోపంతో అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద మిగతా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులు ఎంత భయానకంగా ఉన్నాయంటే హిందువుల పీకల మీద గొంతు మీద కాలేసి హిందువుల అమ్మాయిల మీద, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఆ హిందువుల అమ్మాయిల మీద నృత్యం చేస్తూ చేస్ చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఉరికిచ్చి ఇప్పటికి 1000 మందిని పైన అక్కడ చంపేయడం జరిగింది. హిందువుల కుటుంబాల మీద దాడులు చేయడం జరిగింది. ఉరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాదు, చంపేయడం జరిగింది. అక్కడ యువత అంతా కూడా ఇంకా నేను చెప్పలేను, చాలా నాకు ఆ వీడియోస్ చూస్తేనే కళ్ళెంబడి నీళ్ళు ఒకటే తక్కువనండి. నిజంగా నిన్న నేను ఒక వీడియో చూసిన, ఎంత భయంకరమైనటువంటి వీడియో అంటే యాసిడ్ బాటిల్ తీసుకొని అమ్మాయి, ఇక నేను చెప్పలేను. సో అది నేను యాక్చువల్గా ప్లే చేయొద్దు, గైడ్లైన్స్ ఇష్యూ వస్తుంది కాబట్టి నేను అట్లాంటివి చూపించలేను. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, అంత భయంకరంగా అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉండొద్దు, వెళ్ళిపోండి మీ ప్లేస్కి, మీరు వెళ్ళిపోండి, మీ భారతదేశంకి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరి మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు, భయపెట్టిస్తూ ఉన్నారు. సో హిందువుల మీద దాడుల్ని ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎవరెవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి యునస్ని మరి కోడుకోవడం జరిగింది, రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అండ్ అట్లనే యునెస్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. మైనార్టీలు మన సోదరులు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద హిందువులు కూడా సోదరులు లాంటి వాళ్ళు, వాళ్ళ మీద దాడులు కరెక్ట్ కాదు అని చెప్పి యునెస్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎక్కడ కూడా దేశ ప్రధాని యాక్చువల్గా ఇటువంటి వ్యవహారాల్లో ట్వీట్ చేయొద్దు, కానీ డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటంటే, యునెస్కి ట్వీట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఏమైనా డ్యామేజ్ అయితే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది, మా ఆర్మీని రంగంలోకి దింపాల్సి వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా అక్కడి నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడికి వెస్ట్ బెంగాల్కి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు, ఎందుకంటే అన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల కుటుంబాలండి, 20 లక్షల కుటుంబాలు భారతదేశానికి వచ్చి ఉండాలంటే వాళ్ళ ఫుడ్డు, వాళ్ళ బెడ్డు, వాళ్ళ వసతులు ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో అందుకే మమతా గారిని, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిని కూడా నరేంద్ర మోడీ గారు సీరియస్గా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ ఏం తేడా జరిగినా, వెస్ట్ బెంగాల్లో ఏం జరిగినా మీరు వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఉండకపోయినా మేము చూసుకుంటాం, మాకు సహకరించండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి మమతా గారు కూడా ఎస్ మాకు ఏ ప్రాబ్లం లేదు, మొత్తం మీరే చూసుకోండి అని చెప్పి మమతా గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది ఇక్కడితో ఆగదు. మన భారతదేశం సిఏఏ కల్పించి వాళ్ళు మన భారతదేశంలోనే ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇవన్నీ కూడా చేస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకున్నప్పటికీ అక్కడ ఇట్లా జరిగినప్పుడు మా అందరి కళ్ళు కూడా ఇప్పుడు మరింత కోపం మన భారతదేశం మీద మిగతా దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరినీ కాపాడేది భారతదేశం అని చెప్పి. సో కేవలం ముప్పు అక్కడ ఉన్నటువంటి హిందూస్కి మాత్రమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి హిందూస్కి కూడా ముప్పు వాటిల్లబోతోంది. ఫ్యూచర్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్, మయన్మార్ కొట్టుకుంటూ అక్కడ యుద్ధాన్ని ప్రకటిస్తే గనక ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒక టెక్స్టైల్ మాత్రమే బంగ్లాదేశ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అండ్ అట్లాగే ఈ గొడవలన్నిటికీ కూడా ఒక రకంగా కారణం BNI, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. వాళ్ళు బహిరంగంగానే ఇస్లామ్స్ ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా బంగ్లాదేశ్లో ఉండొద్దని చెప్పి ఎల్లగొట్టే ప్రయత్నం చేసి చిచ్చులు పెడతా ఉన్నారు. ఒక మంచి ఆణిముత్యం లాంటి ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళక్కడ కోల్పోతా ఉన్నారు.
పోగొట్టుకున్నారు. అందుకే నేను చెప్పాను, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మూర్ఖులు, అభివృద్ధి చేసే వాళ్ళని తరిమేస్తున్నారు. ఇంకా కర్మ వాళ్ళని ఖచ్చితంగా వెంటాడుతుంది. నీచమైనటువంటి దేశంగా బంగ్లాదేశ్ మారిపోతుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అండ్ దయచేసి ఇకనైనా నేను చెప్తా ఉన్నా, హిందువులారా, ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా మనకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. అక్కడ ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మొత్తం ఫైర్ అంటించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలను మొత్తం కూడా, హిందువులకు సంబంధించినటువంటి గుడులను, దైవత్వాన్ని మొత్తం కూడా తగలబట్టేస్తున్నారు. మంటల్లో ఫైర్ పెట్టించేసి నిప్పంటిచ్చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గుడులను. అండ్ అదే రకంగా హిందువుల అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. మామూలుగా చేయట్లేదు, వివస్త్రను చేసి బీర్ బాటిల్స్తో గుచ్చి తన ఒంటి మీద నించొని నృత్యం చేస్తూ, వీడియోలు తీస్తూ, చెంప పగలగొడుతూ, యాసిడ్ పోస్తూ వాళ్ళు ఒక రకమైనటువంటి సైకోయిక్స్ లాగా అక్కడ ఉన్నటువంటి ఇస్లాం వాళ్ళు తయారైపోయి నీచంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపుతా ఉన్నారు. సో ఇక్కడికి వాళ్ళు గనక వస్తే, నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, ఇది హిందువులందరూ కూడా ఏకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది, సందర్భం ఉన్నదని చెప్పి నేను మరొక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులకు కూడా చెప్తా ఉన్నాను. సో మన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, హిందువులో ఉన్న వాళ్ళు హిందువులే భద్రశత్రువులు అయిపోయినారు. రిజర్వేషన్స్ అని చెప్పి, అదని చెప్పి, కులాలని చెప్పి చిచ్చులు పెట్టేసి ఇక్కడ రాజకీయ నాయకులు ఆడుకుంటా ఉన్నారు. కానీ అసలు మన భారతదేశానికి ముప్పు వాటిల్లితే అందరూ ఏకం అవ్వాలా. ఈ రిజర్వేషన్ పక్కన పెడితే అందరు ఏకమయ్యి హిందువులందరినీ, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. భారతీయులందరూ కూడా వేరే దేశాలకి పోతే అక్కడికి రానివ్వరు, దాక్కోవడానికి పోతే రానివ్వరు, తొక్కి నువ్వు నీ దేశంకి వెళ్ళిపో అని చెప్పి తిట్టి పంపిస్తారు. మరి మనల్ని కాపాడేది ఎవరు? మనల్ని కడుపులో పెట్టుకునేది ఎవరు? కేవలం మన ఇండియా మాత్రమే. సో మన ఇండియాలోనే మనం బతకగలుగుతాం. ఇక్కడ దాక్కోవడానికి ఏ దేశం కూడా మనకి అవకాశం ఇవ్వదు. కానీ పక్క దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి దాక్కుంటామంటే ఖచ్చితంగా భారతదేశం ఒప్పుకుంటుంది. ఎందుకంటే అది మన నేచర్, మన ధర్మం. మన శరణు కోరి ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళని కాపాడాలనే భారతదేశం చూస్తూ ఉంటుంది. ఒక రకంగా మనం గర్వపడాలి. కానీ నేను చెప్తా ఉన్నా, చాలామంది నాస్తికులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా ప్రూఫ్స్ అన్ని, మహాభారతం అయ్యిందా లేదా, రామాయణం జరిగిందా లేదా, ఇవన్నీ కూడా చూస్తే అణువున భారతదేశంలో రాముడు నడయాడినటువంటి భూమిలో మొత్తం కూడా మార్క్స్, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి మార్క్స్ ఉన్నాయి. ఇది తెలియని వాళ్ళకు, అర్థం కాని వాళ్ళకు ఎంత చెప్పినా తక్కువే. అయితే ఫ్యూచర్ మనం ఆలోచించాలి. ఎట్లనైతే బంగ్లాదేశ్ మూర్ఖుల్లాగా వ్యవహరించి అక్కడ ఇస్లాం రావాలని కోరుతున్నారో, ఇప్పటికే భారతదేశంలో ముస్లిం సోదరులు చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మా భారతదేశం అని చెప్పుకొని గర్వంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ మత చిచ్చులు పెట్టి కొంతమంది వేస్ట్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు వీళ్ళ మనసుని విషంలో నింపేసి ఇష్టానుసారం ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగా చేస్తారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా హిందూయిస్ట్ సంబంధించినటువంటి పార్టీయే భారతదేశానికి శ్రీరామ రక్ష. ఫ్యూచర్ తలుచుకుంటే భయం అవుతుంది. ఇప్పటికే 3 సార్లు బీజేపీ గొడవ పడతా ఉంది. 3 సార్లు బీజేపీ గెలిచింది, సీట్లను గెలుచుకుంది. 3 సార్లు కేంద్రంలో గెలుచుకుంది. ఎప్పుడైతే బీజేపీ కేంద్రంలో గెలిచిందో అప్పుడు మన దేశం మీద బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ ఎవడవునన్నా కానీ ఇక్కడ బీజేపీలో ఇంటర్నల్ వార్ జరుగుతుందా, ఆర్ఎస్ఎస్ బీజేపీ కొట్టుకుంటున్నాయా, లేకపోతే ఇంకేమైనా చేస్తుందా పక్కన పెడితే, మన దేశంలోకి అడుగు పెట్టాలంటే, దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరగాలంటే ఎక్కడైనా చూసిరా అండి? ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఈడ స్కాములు ఇవన్నీ పక్కన పెడితే, స్కాములు పక్కన పెట్టండి, ఈడీ కేసులు పక్కన పెట్టండి, గవన్నీ పక్కన పెట్టండి, నేను కూడా వాటితో ఏకీభవిస్తా, అది రాజకీయం. కానీ ఒక హిందూయిస్ట్ పార్టీగా, ఒక ఆర్ఎస్ఎస్ హవాబావులు ఉన్నటువంటి పార్టీగా బయట దేశాల నుండి ఇక్కడ ఏ మాఫియా కూడా రాకుండా, అంటే ముఖ్యంగా టెర్రరిజం లేకుండా ఎవరు కూడా అడుగు పెట్టకుండా చేస్తూ ఉన్నారు. ఎటువంటి బాంబ్ బ్లాస్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ నా భయం ఏంటంటే ఒకవేళ కేంద్రంలో గనక మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నేను ఇది
ఇది నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లే, నేను ఎవరి తొత్తును కాదు, ఒక హిందువుగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం. మళ్ళా టెర్రరిజం ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నది, ఈ బంగ్లాదేశ్లో నుంచే వచ్చే అవకాశం ఉన్నది. సో వాళ్ళని ఎవరు కూడా ఏం చేయనటువంటి పరిస్థితిలో కల్లోలం సృష్టించే రోజులు ముందు ముందు వస్తాయి ప్రజలారా. అందుకే జాగ్రత్తగా ఉండండి. పార్టీస్ గీటీస్ పక్కన పెడితే అందరూ కూడా తాటిపైకి ఉండండి, అలర్ట్ అవ్వండి. మన భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఐకమత్యంగా ఉన్నామని చెప్పండి. కేవలం హిందువులు మాత్రమే కాదు, ఇక్కడ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఎందుకంటే సెక్యులర్ పార్టీగా ఇండియా ఉంది కాబట్టి, కలిసి ఉన్నాం కాబట్టి. ఎవరు నిప్పులు పెట్టినా, ఎవరు చిచ్చులు పెట్టినా దయచేసి అల్లర్లు సృష్టించద్దు. సామరస్యంగా ఏదైనా సరే పరిష్కరించుకోవాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, ముందు భారతదేశానికి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. అండ్ తక్షణమే నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడుకోవాల్సినటువంటి ధర్మం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. రేపు మొన్నటి వరకు బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది, అది మన ఇండియాలో అటువంటివి జరగకుండా దయచేసి మనం అందరం కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పి నేను మరొక్కసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, నరేంద్ర మోడీ గారిని నేను ఒకటే చెప్తా ఉన్నా, సార్ ఇక్కడ ఉన్నటువంటి సీట్లన్నీ కూడా బీజేపీవి 3వ సారి తగ్గిపోయినాయి సార్. కానీ మీరు చేసినటువంటి తప్పుల వల్ల కొన్ని ఉన్నాయి. ఏందది? బీజేపీలో వాళ్ళు తప్పులు చేస్తే వెనకేసుకు రావడం, పక్క పార్టీలో వాళ్ళు తప్పులు చేస్తే ఈడీ కేసులు ఆ కేసులు అని పెట్టడం. సో దీనివల్ల చాలామంది నారాజై ఉన్నారు. అండ్ అట్లాగే ప్రాంతీయ పార్టీలను తొక్కేయాలి అని చెప్పి మీ ఆలోచన, ఈ ఆలోచన విధానాల వల్ల బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఈ 4 ఏళ్లలో ఇవన్నీ కూడా ఉండద్దు, అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి అంటే సో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ తప్ప వేరే ఆప్షన్ మనకు లేదు. బీజేపీ తప్పు చేసిందా ఒప్పు చేసిందా అని పక్కన పెడితే బయట వాళ్ళని మన ఇండియాలోకి అయితే రానివ్వకుండా చూసుకుంటా ఉంది. అంతకన్నా ఇంకేం మనకు చేయాల్సినటువంటి అవసరం లేదు నన్ను అడిగితే, ఎందుకంటే అందరి ప్రాణాలు ముప్పుల్లో ఉంటాయి కాబట్టి. సో మరి ముందు ఎటువంటి సినారియోస్ వస్తాయి? బీజేపీ కనుక సవరణలు చేసుకోకపోతే మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను మళ్ళా చెప్తా ఉన్నా. నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు మోడీ తర్వాత యోగి ఆదిత్యానందే మరి మన ప్రైమ్ మినిస్టర్ హోదాలో రావాలని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేశారు కాబట్టి 4వ సారి మళ్ళా మోడీ గారికి అవకాశం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఆయన అడుగుజాడల్లోనే యోగి ఆదిత్యానంద్ గారిని ముందరికి తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు అందరు ఏకతాటి మీదకి వచ్చి బీజేపీ మొన్న చేసినటువంటి ఏవైతే పొరపాట్లు తప్పులు ఉన్నాయో అవన్నీ ఈ 4 ఏళ్లలో సవరించుకొని త్రివిధ దళాలతో మిగిలిన పార్టీలను భయపెట్టకుండా, నిజంగా తప్పు జరిగితే బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలైనా సరే చీర్చి చెండాడండి సార్. బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలైనా సరే జైలుకి పంపేయండి, కానీ సమానత్వంతో ఉండండి. ఈ తప్పులు చేయడం వల్లనే బీజేపీ గ్రాఫ్ అనేది తగ్గిపోతా ఉందని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తూ, దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. చాలా మందికి తెలియదు, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది అంటున్నారు, కానీ ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఏ పేపర్లలో కూడా రావు. సో అందుకే నేను క్లియర్గా చెప్పా, ముందు భారతదేశానికి ముప్పు రాబోతోంది. ఆ ముప్పు నుండి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా అందరూ కూడా తాటిపైకి రావాలి. ఎవడు ఏ చిచ్చు పెట్టినా, ఎవడు ఏమన్నా అందరు కూడా ఐకమత్యంతో ముందరికి వెళ్ళాలి. ఎవరిని కూడా మన దేశంలోకి రానియకుండా చూసుకోవాలి. శరణు కోరి వస్తే వెన్నంటే ఉండండి, లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడతామని వస్తే కాళికా మాత కాదు, ఈ ఎట్లా అంటే ఇక చీల్చి చెండాడమే తప్ప వేరే ఆప్షన్ లేదు. కాబట్టి దయచేసి మన భారతదేశం ఇంకా ముందరికి వెళ్ళాలి. ఇటువంటి ఇబ్బంది ఉండద్దు. మనకి మిగిలినటువంటి ఒకటే ఒక దేశం భారతదేశం. ప్రపంచంలో అన్ని దేశాలలో యాక్చువల్గా చెప్పాలంటే అన్ని దేశాలలో భారతదేశానికి సంబంధించిన హిందూ దేవుళ్ళకు సంబంధించిన గుళ్ళు ఉన్నాయి. కానీ చాలా కొన్ని దేశాల్లో ఆ గుళ్ళను కూడా మూసేసిరు. కానీ మనకున్న ఈ ఒక్క దేశాన్ని మనం కాపాడుకుందామని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తూ, దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతినుంటే, ఎవరన్నా కించపరచుంటే దయచేసి నన్ను క్షమించండి. కానీ ఆలోచించి అడిగేయండి. బంగ్లాదేశ్కి పట్టినటువంటి దరిద్రం, బంగ్లాదేశ్కి పట్టినటువంటి పరిస్థితి మన దేశానికి రావద్దు అంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి, పిడికిలి బిగించాలి, చాలా ధైర్యంగా ఉండాలి. ధైర్యంతో, ఆలోచన విధానంతో ముందరికి వేయాలి.
చేయాలి. దాంట్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా మారాలి, వాళ్ళు కూడా సవరణలు చేసుకోవాలి. ఇప్పటికే బయటికి వార్తలు గుప్పమంటా ఉన్నాయి, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పడట్లేదు, అస్సలు పడట్లేదు, అక్కడ వాళ్ళిద్దరికి కూడా పడట్లేదు, క్లాషెస్ వచ్చినాయి అని చెప్పి. సో ఈ విషయం ఇంకా మొత్తం కూడా పాకుతే గనక ఇంకా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి సినారియోస్ రాకుండా మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో గవి కూడా సవరించుకోండి. అట్లాగే ప్రజలారా అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఆలోచించి ముందరికెళ్ళాలి. ఈ రోజున అక్కడ ఇంట్లో జరుగుతుంది, రేపు మన ఇంట్లో జరగకుండా వాళ్ళు మన దగ్గరికి రాకుండా కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అవగాహన ఉండాల్సిందే అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, ఇది బంగ్లాదేశ్ గురించి కూడా నన్ను చాలామంది మాట్లాడమని అడిగినారు కాబట్టి నేను ఈ రకంగా విశ్లేషణ ఇవ్వడం జరిగింది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, చాలా సీరియస్గా తీసుకోండి. చాలా 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 థ్రెట్స్ ఉన్నాయి, మన చుట్టూ థ్రెట్స్ ఉన్నాయి. సో మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క దేశ పౌరుడికి ఉన్నది. కాబట్టి సో దయచేసి ఆచి తూచి అడిగేయండి. ఎక్కడ ఎవడు ఏమన్నా మంచిగా ఉండదని చెప్పండి. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా ఊరుకోకండి. గర్వంగా ఒక హిందూ అని చెప్పి గర్వంగా చెప్పుకోండి అని చెప్పి నేను మరొక్కసారి